దేవుని రాజ్యం అనంటే అక్కడెక్కడో పైన సౌరమండలం దాటిన తర్వాత లేకపోతే ఇంకెక్కడో పోతే వచ్చేది కాదు. దేవుని రాజ్యం అంటే దేవుని సన్నిధి, దేవుని ముఖకాంతి, దేవుడు ఉండేటువంటి స్పేస్, దేవుని యొక్క స్పేస్ ఏదైతే ఉందో అది మనుషులకు ఇవ్వబడినటువంటి భూమి ఆకాశం అనే స్పేస్. ఈ రెండు కూడా ఒకదానికొకటి కలిసే ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి. ఈ రెండు వేరు వేరు రియాలిటీస్. ఆ రియాలిటీ మన మధ్య ఉంది, మనకు తెలియదు, మనం దాన్ని చూడలేం, మన బాహ్య కన్నుతో చూడలేం. కానీ ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన అన్నాడు, 2-3 అక్కడ నేను ఉంటాను అన్నాడు. ఇప్పుడు మన మధ్య ఆయన ఉన్నాడు. సో నేను చెప్పొచ్చేది ఏమిటి అని అంటే, దేవుని రాజ్యం అప్పుడెప్పుడో ఇంకెక్కడికో వెళితే చనిపోతే దొరికేది కాదు. దేవుని రాజ్యం వచ్చేసింది, వస్తూ ఉంది, ఒకానొక రోజు సంపూర్ణంగా వస్తుంది. దేవుని రాజ్యం అని దేన్ని అంటున్నాం అనంటే యేసుక్రీస్తుకు